ఇక డీటెయిల్స్ కెళ్తే స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన సనాతన ధర్మ చరిత్రలో రామకృష్ణ మిషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 13న తన జీవితంలోనే తొలిసారిగా ఓ బహిరంగ సభను ఉద్దేశించి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలో ప్రసంగించారని ఆయన గుర్తు చేశారు. మహబూబ్ కాలేజ్లో వివేకానంద దివస్ సందర్భంగా మహబూబ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ రామకృష్ణ మఠం సంయుక్తంగా నిర్వహించిన యూత్ కన్వెన్షన్లో గవర్నర్ ప్రసంగించారు. అమెరికా చికాగోలో జరిగిన విశ్వమత సభలో స్వామి వివేకానంద ప్రసంగానికి నాంది మహబూబ్ కాలేజీలో చేసిన ప్రసంగమని గవర్నర్ చెప్పారు. చికాగో ప్రసంగంలో వేదాలు, పురాణాలు, అనుష్ఠాన వేదాంతం గురించి స్వామి వివేకానంద చెప్పారని వర్మ తెలిపారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత భారత్ను విశ్వ గురువుగా చేయగలరని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. యువత స్వామి వివేకానంద సైనికులుగా మారి దేశాన్ని ప్రేమిస్తూ ఆయన కలలను సాకారం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధాయానంద ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు చదివితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి వస్తుందని తెలిపారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత నిర్భయత్నం, త్యాగగుణం అలవర్చుకోవాలని ఆయన సూచించారు. భారత్ను విశ్వగురువు చేయాలన్న స్వామి వివేకానంద కలలను యువత సాకారం చేయాలని స్వామి బోధమాయానంద పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బోల్టన్ స్కూల్ చైర్మన్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్కు వివేకానంద పేరు పెట్టాలని, చౌరస్తాలో వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సైనిక్ పురి భవన్స్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో మహబూబ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్, సొసైటీ సభ్యులు, రామకృష్ణ మఠం స్వాములు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. Speech, my mission to the West at the Mehboob College, Hyderabad. This momentous occasion is being celebrated today by the Ramakrishna Math. When Swami Bodhagamananda ji, Adhyaksha of the Math, invited me to attend this event, I felt truly honored. This gathering is both historical and spiritual. Historical because it marks a great event over a century ago, and spiritual because Swamiji's words remain as powerful and relevant today as they were then. Swami Vivekananda visited Hyderabad before embarking on his journey to the USA, where he would address the Parliament of Religion in Chicago. On February 13th of the same year, he spoke to the Nizam's Parliament about common religious values and later addressed a large public meeting at Mehboob College. Thousands, including many Europeans, gathered to hear him speak of my mission to the West. The gathering here of citizens of Hyderabad, you are going to see a small video after some time about the significance of Swamiji's Vivekananda's Day. It is not just today alone. Swami Vivekananda stayed in Hyderabad and Sikandrabad for one full week, 10th February 1893 to 17th February 1893. And exactly 4 years later, in 1897, Vivekananda returned from America, and today, till 15th, there is a big celebration going on in Madras, Chennai now. It's very historic. Vivekananda Day, February 13th, 2005. We are celebrating Swamiji's historical speech in his life in Mehboob College grounds. I convey my namaskars, greetings, prayers to Honorable